ఒడిశా రాయ్గఢ్లో ట్రాలీ బ్యాగ్లో దొరికిన మహిళ శవంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ మహిళ ఎవరు అని దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు ఎవరు? మహిళను ఎందుకు హత్య చేశాడు? అసలు ఈ కేసులో ఏం జరిగింది? కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల దుర్గానగర్కు చెందిన బొలిశెట్టి సురేష్ కుమార్ కారు డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం భార్య గర్భవతి కావడంతో కన్నవారింటికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న సురేష్కు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పెందుర్తికి చెందిన సంధ్య అనే యువతితో పరిచయమయ్యింది. ఆ యువతి తనకు ఎవరూ లేరు అని అమాయకంగా చెప్పడంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మాయమాటలు చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి సురేష్ వద్ద ఉన్నట్లు గుర్తించి ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించి హెచ్చరించారు. మరోవైపు 3 నెలల క్రితం సురేష్ భార్య పాపకు జన్మనిచ్చి ఇంటికి చేరుకుంది. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ నెలకొంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిన సంధ్య మళ్లీ సురేష్ దగ్గరికి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని సురేష్పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం ప్రారంభించింది. తనకు ఇప్పటికే పెళ్లై పాప కూడా ఉందని వివరించినా ఆమె వినలేదు. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని సురేష్ ప్లాన్ వేశాడు. జూన్ 15న తన ఇంటికి వచ్చిన సంధ్యతో తీవ్ర స్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సమయంలో ఆవేశంతో రగిలిపోయిన సురేష్ ఆమెపై విచక్షణరహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. హతమార్చిన తర్వాత రక్తం చిందకుండా మృతదేహాన్ని ఒక గోనె సంచిలో భద్రపరిచి ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే దాచాడు. అనంతరం నిందితుడు ఏమీ తెలియనట్లు నగరంలోని జగదాంబ జంక్షన్కు వెళ్లి మృతదేహం పట్టేంత పెద్ద ట్రాలీ సూట్ కేసును కొనుగోలు చేశాడు. ఇంటికి తిరిగి వచ్చి గోనె సంచిలో ఉన్న యువతి మృతదేహాన్ని ఆ సూట్ కేసులో కుక్కి జాగ్రత్తగా లాక్ చేశాడు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఆ భారీ సూట్ కేసును మోసుకుంటూ విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. అక్కడ ఒడిషా వైపు వెళ్లే రైలెక్కి రాయగఢ్ జిల్లాలోని జేకేపూర్ ప్రాంతానికి చేరుకున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న ఒక అటవీ ప్రాంతంలో ఆ సూట్ కేసును పడేసి ఏమీ ఎరుగనట్లు తిరిగి విశాఖపట్నం చేరుకొని తన దైనందిన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. రాయగఢ్ సమీపంలోని జేకేపూర్ నిర్మానుష ప్రాంతంలో అనుమానాస్పదంగా పడి ఉన్న సూట్ కేసు నుంచి దుర్గంధం వస్తూ ఉండడంతో స్థానికులు గమనించి ఒడిషా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూట్ కేసు తెరిచి చూడగా గోనె సంచిలో కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం లభ్యమయ్యింది. దీంతో రాయగఢ్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టగా ఒక వ్యక్తి సూట్ కేసును మోసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా చూపించాయి. ఫుటేజీ ఆధారంగా నిందితుడు విశాఖపట్నం నుంచి వచ్చాడు అని తేలడంతో రాయగఢ్ ప్రత్యేక పోలీసు బృందం కంచరపాలెంకి చేరుకుంది. పోలీసుల సాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి చిరునామా కంచరపాలెం దుర్గానగర్ అని గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సురేష్ను అతని నివాసంలోనే చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విశాఖ, ఒడిషా పోలీసుల సమన్వయంతో వేగంగా కొలిక్కి వచ్చింది. పోలీసుల విచారణలో నిందితుడు సురేష్ తాను చేసిన దారుణ హత్యను అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన సామాగ్రితో పాటు హత్యకు గురైన యువతి వ్యక్తిగత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య, పిల్లలతో సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే సంధ్యను వదిలించుకోవడానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లు లేకపోతే ఈ కేసు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయేదని అధికారులు అభిప్రాయపడ్డారు. నిందితుడిపై సాక్ష్యాల చెరిపివేత కేసు నమోదు చేసినట్లు కంచరపాలెం పోలీసులు వెల్లడించారు. నిందితుడు సురేష్ పోలీసు వాహనానికి ఆప్టింగ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.